2024 ఎలక్షన్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పార్టీ ఉండదు. యువర్ ఆనర్ ఇతను ఏం మాట్లాడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ పార్టీ అది? ఏ పార్టీ అది? చెప్పు సార్. చెప్పవా? చెప్పమంటా కదా. ఏ పార్టీ అది? తెలియదు. ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న ఏ పార్టీ అది? తెలియదు. నీ కావ్యమారన్ జాతకంలో దోషాలున్నన్ని రోజులు హైదరాబాద్ సన్ రైజర్స్ డిజాస్టర్ అయింది. అబద్ధాలు చెప్పనని చంపిన కూడా అవద్దని చెప్పా. ఇవాళ కావ్యమారన్ జాతకంలో మంచి యోగం ఉంది కాబట్టి వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు ఆమె అప్పర్ హ్యాండ్ అయింది. చూసారా చౌదరిగా చెప్పింది నిజమే. మరి శుక్రవారం మొదలైంది. సో అభిషేక్ శర్మ అనేటువంటి వ్యక్తి స్టేడియం లోకి బ్యాట్ తీసుకొని దిగిన తర్వాత ఆపే శక్తి ఎవరికైనా ఉందా? అభిషేక్ శర్మను క్లీన్ బౌల్ చేసిన విధానం చూడాలి. అబ్బా అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరువు కోసం సార్. మనిషి దిక్కు చక్కగా చూసి మాట్లాడలేడు. గుడ్డోడా చెప్తా పద. ఇటుంటే ఇటు చూసి మాట్లాడలేడు, ఇటు చూసి మాట్లాడతాడు. ఈయన కూడా జాతకాలు చూస్తాడు. ఆయన చూసుకోగలిగితే ముందా పెద్దముండవండి అలాంటి బూతు మాటలు మాట్లాడకండి. అయితే ఏంట్రా ఎస్ఆర్హెచ్ టీం ఈసారి ఐపీఎల్ కప్పు చెప్పరా నీ వల్లనే. నువ్వు టిఆర్ఎస్ గెలుచాదన్నావు, నాకు పోయింది. నిజం సార్. పంతులు ఏ హైదరాబాద్ ఐపీఎల్ గెలుచాదన్నావు, కంటికి గర్వపడుకుంటా పోయింది. వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. మా అన్న గెలుస్తాడు అంటున్నావు, నాకు మా వాడు పోతాడు. తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. సెలబ్రిటీలు ఉంటారు, వాళ్ళు ఏ పబ్బుకి అయితే వెళ్తారో ఆ పబ్బుకి వెళ్ళి ముందుగా కూర్చుంటాడు నా కొడుకు. ఏమండి గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం ట్రోలింగ్ విపరీతంగా ఉంటది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. హలో సార్. హలో హాయ్ జూలీ. మళ్ళీ కొట్టాడు. ప్రభాస్ది నేను మా ఆవిడ కలిసి ప్రభాస్ ఒక రీల్ చేసినాం. ఎవరికి ఉపయోగం? అది ప్రభాస్ గారు చూసారు. చూసి ఏమన్నారు, ఎవడ్రా నువ్వు దారి తప్ప నేను పిల్ల ఉన్నావు. నాకంటే వేణుస్వామి స్టైల్ గా ఉన్నాడు అన్నాడు. స్మార్ట్ ఎవరికి లేదు అంతేకాదు ఏమంటానన్నా. సో సెలబ్రిటీ స్టేటస్ పెరుగుతున్నా కొద్ది ఇటువంటి డ్యామేజ్ చేయడం ఇవన్నీ సహజమే. వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే వర్స్ట్ పర్సనాలిటీ. వీడు స్పెషల్ ఆఫీసర్ ఏంట్రా? దట్ ఈస్ మై బ్రాండ్. కమిడియన్ రా. ఇప్పుడు మీకు పేరు మార్చారంటే కదా, వేలుస్వామి ఎప్పుడు అవుతారు? అయితే ఇప్పుడు దీనికి ఒక రీజన్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 2024లో కూడా సీఎం అయ్యేటువంటి యోగ్యత 100% ఉంది. సర్వనాశనం చేసావు దరిద్ర పెదవా. ఇదంతా నీ ట్రైనింగే కదరా. నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? నా ఫేవరెట్ పవర్ స్టార్ గారి గురించి ఏం చెప్తారు? పెద్ద గొప్పగా ఏమి ఉండదు. 3 days later. పవన్ కళ్యాణ్ కు చెప్పగలిగిన దమ్మ ఎవరికి? వాట్ ఎన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. వేణుస్వామి జ్యోతిష్యం పనిచేయదు. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది.